అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ మరోసారి రాజకీయ రగడకు తెరదీయబోతోంది. భూసేకరణపై రైతులకు మద్దతుగా జగన్ ఆ ప్రాంతంలో పర్యటించనుండడంతో టీడీపీ నేతలు ముందే విమర్శల దాడి చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశాంతంగా ఉన్న రాజధానిలో జగన్ పర్యటిస్తున్నారని మండిపడుతున్నారు. రాజధానిలో భూసేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన తరుణంలో మరోసారి రాజధాని భూముల చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. సర్కార్ నోటిఫికేషన్లపై రాజధాని సమీప గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి రైతుల నుండి దాదాపు 33,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడు మరో 3,300 ఎకరాల సేకరణకు సిద్ధమైంది. అయితే ఇందుకు కొద్దిమంది రైతులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూములు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమైంది. తుళ్లూరు మండలంలో 600 ఎకరాల సేకరణకు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వేను కూడా స్థానికులు అడ్డుకున్నారు. రైతుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో రైతులకు అండగా నిలిచేందుకు మరోసారి రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటన రాజకీయ రగడను రాజేస్తోంది. మంగళగిరి మండలం నిడమరలో రైతులతో ముఖాముఖి మాట్లాడనున్న జగన్ అనంతరం తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం గ్రామంలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. జగన్ పర్యటనపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి నారాయణ. ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, జగన్ రాజకీయ స్వార్థంతో జనాన్ని రెచ్చగొట్టడానికి వస్తున్నారని నారాయణ ఆరోపించారు. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఈ తెలుగు ప్రజల యొక్క రాజధాని కడుతుంటే సంతోషించాల్సింది పోయి ఇప్పుడు రోడ్లన్నీ అయిపోతున్నాయి, టెండర్లంతా అయిపోతుంది. బహుశా వాళ్ళకి భయం వేస్తుంటుంది, వీళ్ళు మొండోళ్ళు, ఈ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది సాధిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా సంతోషించి ప్రతిపక్ష నాయకుడిగా మంచి రాజధాని కట్టండి, ఆర్థిక స్థితి పెరగాలి ప్రతి ఒక్కరికని కోరుకోవాలి. కానీ ఇది కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. రైతులకు మద్దతుగా జగన్ పర్యటిస్తూ ఉంటే టీడీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు వైసీపీ నేత పార్థసారథి. అభివృద్ధిని అడ్డుకోవటమే జగన్ నైజమని మంత్రులు పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రాజధాని కోసం ఇప్పటికే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను మర్చిపోవద్దన్నారు. రైతులు నష్టపోకుండా చూసేందుకే ప్రభుత్వం ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పుడు కూడా ఫ్లాట్ల ఎలకేషన్లో కూడా రైతులు సంతోషంగా ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తున్నాను అంటే ఇంకా ఆశ చనిపోదానికి ఏదో రకంగా రాజధానిని అడ్డుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి పేరు ప్రతిష్ట రావటాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు భూములు ఇవ్వని వారి వద్ద నుండి బలవంతంగా తీసుకునే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అంటున్నారు. అందుకే తమ నేత రైతుల పక్షాన పోరాడేందుకు వస్తున్నారన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ మరోసారి రాజకీయ రగడకు తెరదీయబోతోంది. భూసేకరణపై రైతులకు మద్దతుగా జగన్ ఆ ప్రాంతంలో పర్యటించనుండడంతో టీడీపీ నేతలు ముందే విమర్శల దాడి చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశాంతంగా ఉన్న రాజధానిలో జగన్ పర్యటిస్తున్నారని మండిపడుతున్నారు. రాజధానిలో భూసేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన తరుణంలో మరోసారి రాజధాని భూముల చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. సర్కార్ జారీ చేసిన ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్పై రాజధాని సమీప గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి రైతుల నుండి దాదాపు 33,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడు మరో 3,300 ఎకరాల సేకరణకు సిద్ధమైంది. అయితే ఇందుకు కొద్దిమంది రైతులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూములు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమైంది. తుళ్లూరు మండలంలో 600 ఎకరాల సేకరణకు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వేను కూడా స్థానికులు అడ్డుకున్నారు. రైతుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో రైతులకు అండగా నిలిచేందుకు మరోసారి రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటన రాజకీయ రగడను రాజేస్తోంది. మంగళగిరి మండలం నిడమరలో రైతులతో ముఖాముఖి మాట్లాడనున్న జగన్ అనంతరం
తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం గ్రామంలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. రైతులకు మద్దతుగా జగన్ పర్యటిస్తూ ఉంటే టీడీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదంటున్నారు వైసీపీ నేత పార్థసారథి. టీడీపీ పార్టీ ఏం పెట్టుకుందంటే వాళ్ళ చేతకాంతనాన్ని, వాళ్ళ ఫెయిల్యూర్స్ని, తప్పిదాలని కప్పిపుచ్చుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా అభాండాలు వేయటం లేదా ప్రతిపక్షాన్ని ఈ విధంగా విమర్శించడం అలవాటుగా చేసుకుంది. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఏమీ తప్పిదం లేదు, లేదా మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ప్రతిపక్ష నేత వెళ్తే మీరు భయపడాల్సింది, బాధపడాల్సిన అవసరం ఏముంది? ఆయన వెళ్తారు, పర్యటన చేసుకుంటారు, వచ్చేస్తారు. మీరు ఏదో గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రం ఎందుకు చెప్పిస్తున్నారు? మీరు ఒకసారి స్పష్టం చేసిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని. ఇప్పుడు మీరు ఇంతకుముందు 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా? అనేకమైన హామీలు నెరవేర్చుకోకుండా వాళ్ళని అన్యాయం చేస్తున్నారు ప్రజల్ని. తర్వాత మీ దగ్గర 106,000 ఎకరాలు దాదాపు అందుబాటులో ఉన్నప్పుడు రాజధానికి మీరు కోర్టు ఉత్తర్వుల ద్వారానో లేకపోతే ఇతర మార్గాల ద్వారా కొంతమంది ఒక 6,000, 8,000 ఎకరాలను రక్షించుకున్నారు. ఏది 3 పంటలు 4 పంటలు పండే భూములు అని చెప్పేసి వాటి మీద కక్ష సాధించినట్టు అవి ఇస్తారా, లేకపోతే మేము ల్యాండ్ ఎక్విజిషన్ ప్రయోగించమంటారా అని చెప్పేసి మీరు చెప్తే ఎంతవరకు భావ్యం? భూములు ఇవ్వని వారి వద్ద నుండి బలవంతంగా తీసుకునే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అంటున్నారు. అందుకే తమ నేత రైతుల పక్షాన పోరాడేందుకు వస్తున్నారన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు 106,000 ఎకరాల్లో అయితే 8,000 నుంచి 10,000 ఎకరాల్లో మరి ఆయనకి ఎదురు తిరిగారో వాళ్ళనే టార్గెట్ చేసుకున్నాడు. దాంట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కోర్టుకు వెళ్ళిన రైతన్నలు ఉన్నారు, హైకోర్టు న్యాయస్థానంకి వెళ్ళి తీర్పులు తమకు అనుకూలంగా తెచ్చుకున్నటువంటి రైతన్నలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వ్యతిరేకిస్తా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం.